కాలేజ్ అయిపోయింది, ఇప్పుడు కార్ ఎక్కి బయటికి వెళ్ళిపోవాలి. రక్తాలు చిందిచ్చాం. ఎస్, 4 సంవత్సరాలు గైస్ రక్తాలు చిందిచ్చేసాం. అసలు ఫుల్ పొటెన్షియల్ పెట్టేసాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఫుల్ పొటెన్షియల్ పెట్టేసాం. ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకేం కనపడతా. తెలుసా నీ పొటెన్షియల్ అంతా. ప్లేస్మెంట్ వచ్చినందుకు వాటర్ అభిషేకం, ఎంజాయ్ పండగ. ఇది కాదురా, ఓన్లీ లాంగ్ డ్రైవ్ చేస్తున్నాం. మొత్తానికి పార్కింగ్ అయితే వచ్చాం. అది కూడా పెట్టేస్తా నాకు వెనకాలే. మరే పెట్రోల్ అని చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పెట్రోల్ కార్లో పెట్టు తిరుగుతున్నావు ఇంద్రా. మనోడికేమో డ్రైవింగ్ రాదు, ఈడేమో వెళ్ళట్లేదు. ఏంట్రా అది స్పీడ్ బ్రేకర్లు ఎక్కిచ్చేస్తాడు. అరే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం తిన్నావురా? పొలకాలు అది ఇంకేం తప్ప ఇంకేం దొరుకుతాయి. ఫస్ట్ అయితే ఏంట్రా ఎక్కడికి వచ్చాం? డిలైట్కి వచ్చాం. అక్కడ శర్మకి వచ్చాం. బెన్నీగాడు బ్లాగర్ అయ్యాడు. ఇప్పటివరకే తీస్తా, ఓకేనా? మన డ్రైవర్ ఏంట్రా రానిండి డ్రైవర్ని కూడా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నాకేం తెలుసురా, మూసారేమో. అరే అంతకుముందు ఇక్కడికే కదా మనం వచ్చింది. వచ్చాంరా, వెళ్ళాం. పులకాలు తందూరు రోటీ అంటారు. రేపు నాకు స్పాన్సర్ ఎవరు చెప్పండి. నీకు స్పాన్సర్షిప్ ఏం లేదు, కార్ ఓనర్ కింద స్పాన్సర్. అరే తలా ఒక ఐటెం చెప్పేసి బిల్లు కట్టకుండా రామ్గఢ్కి ఇంటర్న్షిప్ ఇప్పించి వెళ్దాం రా. ఇక్కడ మనం ఇంటర్న్షిప్ ఇస్తాడు, గిన్నెలు కడిగి ఇంటర్న్షిప్. వెరీ సీరియస్ ఇంటర్న్షిప్. పన్నీర్ దండానంటే పన్నీర్ ఒకటి చెప్పండి రా. బడ్జెట్ ఏం లేదు, రామ్గఢ్ అన్లిమిటెడ్ బడ్జెట్. ఆర్డర్ చెప్పడానికి 3 మెనూలు పట్టుకొచ్చారు. పన్నీర్ ఆల్రెడీ చెప్పారా? పన్నీర్ ఐటమ్ ఎగ్ పన్నీర్. అరే ఎగ్ పన్నీర్ అంట. ఎగ్ పన్నీర్ అంటే మామూలు పన్నీర్ కర్రీ మీద పైన తురిమి చేస్తాడు అంతే, బాయిల్ ఎగ్ని. చెప్పాలి. పన్నీర్ టిక్కా మెయిన్ కోర్స్ కూడా చెప్పేద్దాం. రామ్దా పెద్ద మనిషి మొక్కలు పంచుకుంటున్నారు గైస్. ఏంట్రా ఇది? గోబీ మంచూరియా వెజ్. ఎప్పుడు ఎలా ఉంది? నా జీవితంలో తిన్న వరస్ట్ మంచూరియా ఇదే భయ్యా. మీకు చాలా డ్రైగా ఉంది. సాస్ ఏదిరా? యావరేజ్ రా. నేను ఇంకా తింటున్నా. చాలా డ్రైగా ఉంది, గట్టిగా ఉంది ముక్క. కారం ఎక్కువ అయిపోయింది. టేస్ట్ పర్వాలేదు కానీ ముక్క అయితే గట్టిగా ఉంది. అది డ్రై చేసుకుని కట్టదు ఆయిల్లో యాసిడ్ అది తెచ్చేసినట్టుంది. ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. నాట్ వర్త్. ఎంత ఇది? 280. నాట్ వర్త్ ద ప్రైస్. నెక్స్ట్ పన్నీర్ టిక్కానా ట్రై చేద్దాం. నెక్స్ట్ టేస్ట్ బాగుంది. అవునా? సలాడ్ కావాల్సిన సలాడ్ తీసుకోండి. బాగుంది. ఓకే పర్వాలా. ఎలా ఉంది? గ్రీన్ చట్నీ తిన్నాను బాయ్. గ్రీన్ చట్నీ ఇదేంట్రా? ఆమ్లెట్ కర్రీయా? జీడిపప్పు వేసాడు. ఆమ్లెట్ కర్రీ అంట. ఇది పన్నీర్ బటర్ మసాలా 2. ఇంకోటి కాజు పన్నీర్ ఏది మరి? అదిగో ఏదిరా? ఇదా? అది పన్నీర్ బటర్ మసాలానా? తేడా ఏం తెలియదు ఇట్లా పైకి. సర్లే కాజులు ఉంటాయి అంతే. ఓకే
బాయ్ రివ్యూ చెప్పండి. ఓకే 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 పర్లా బాగానే ఉంది. ఆమ్లెట్ కర్రీ బాగానే ఉంది. కాజు పన్నీర్ ఎలా ఏంటి పరిస్థితి? పన్నీర్ తిన్నా కాజు పన్నీర్ తిన్నా రెండు బాగున్నాయి. ఆమ్లెట్ బాగుందిరా. ప్రణవ్ కాజు పన్నీర్ ఏంటి పరిస్థితి? ఇంకా తెలియదు, సప్పగా ఉందిరా. చప్పగా ఉందా? చప్పగా ఉంది. అవునా? అరే వాడికి కొంచెం కారాలు ఎక్కువ కావాలి కదా. ఓకే ఏరా రామ్ స్వీట్గా బాగుంది. స్వీట్గా ఉంది కొంచెం. బాగానే ఉంది పర్వాలా. 1500 అయింది బాయ్ బిల్లు. 300 రా వాటర్ బాటిల్. ఈ బిల్లు పరిస్థితి. నా బిల్లు ఎవడు కడుతున్నాడు ఇప్పుడు? ఇదిగో బిల్లు తీసుకొని కట్టేవాడు. ఓకే మొత్తానికి లెక్కలన్నీ వేసి బిల్లు కట్టారు. ఓకే తినేసి తినడం అయిపోయింది. బయటకు వచ్చాం. ఇప్పుడు డ్రైవర్ ఎవరండి సరే కొట్టుకుంటారు కాసేపు. అది అసలు సరైన రైడర్ తీసుకున్నాడు ఇప్పుడు కారు. తీసుకుంటారా? అరే బెనీ డ్రైవింగ్ అలా ఎయిమ్స్లోకి వచ్చాం. ఎయిమ్స్ నుంచి మళ్ళీ కాలేజీకి తిరిగి వెళ్తున్నాం. ఫైనల్ ఇయర్ కంప్లీటెడ్. ఫైనల్లీ మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి రావాలి ఇంక ఈ కాలేజ్కి.